జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సిఏహెచ్ స్కూల్కి ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటాను. అయితే కిటికీలు తలుపులు లేకపోవడంతో ఒకసారి విజిట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన అల్లూరు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సిఏహెచ్ స్కూల్ బాలుర వసతి గృహాన్ని పరిశీలించాలని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. అయితే క్లాసులు జరుగుతుండడంతో పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 432 మంది పిల్లలు ఉన్నటువంటి ఈ వసతి గృహం, ఈ బాలుర వసతి గృహంలో కనీస సౌకర్యాలు సదుపాయాలు లేకుండా పోవడం చాలా దారుణమైనటువంటి విషయం. అయితే మేము లోపలికి వచ్చి పరిశీలించినప్పుడు కనీసం ఒక కిటికీ ఉంటే ఇంకో కిటికీ ఉండట్లేదు, ఒక గుమ్మం ఉంటే అంటే ఇంకో డోర్ ఉంటే ఇంకో డోర్ ఉండట్లేదు. కనీసం పిల్లలు పడుకోవడానికి కనీసం సరైనటువంటి ఒక గచ్చు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ ఉంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 1వ తారీఖున వస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన అయితే మేము చూడడం జరిగింది.